కాకినాడ ఐడియల్ కళాశాల నుంచి నగర ముఖద్వారం వరకు ఇటీవల చేపట్టిన పరిశుభ్రత సుందరీకరణ పనులను కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాకినాడ నగరానికి వచ్చే ప్రజలకు నగర ప్రవేశ ద్వారం నుంచే స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం కనిపించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నగర ముఖద్వారం పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు అధికంగా పెరిగిన తుప్పలు పొదలను తొలగించి పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నట్లు వివరించారు. పరిశీలన సందర్భంగా నగర ముఖద్వారం వద్ద పెరిగిన తుప్పలను కమిషనర్ స్వయంగా దగ్గరుండి తొలగింపజేశారు. పరిసరాలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పరిశుభ్రత పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఉద్యానవన శాఖ ఏడీ శ్రీనివాసరావు, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఎలక్ట్రికల్ ఈఈ అర్జున్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం సార్. ఈరోజు మనకి శానిటేషన్లో భాగంగా కొండయ్యపాలెం సామర్పేట రోడ్లో మనం గతంలో శానిటేషన్ చేస్తాం బాగా. వల్ల ఎవరో డస్ట్ వాటికి మనం ప్లాన్ చేస్తున్నారు చేస్తారు. అది చాలా అత్యంతమైన విషయం. అట్లా ఉంటే మనం డెఫినెట్గా చేస్తే సుమారు మనం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మనకి పని చేసినప్పుడు మళ్ళీ కేవలం అతను నెగ్లిజెన్స్ వల్ల చెప్పేస్తారు. అది అభ్యంతరకరంగా భావిస్తున్నాం. ముఖ్యంగా మనకి ఈ సామర్లపేట కొండేపల్లి ఈ ఫ్లైఓవర్ ఈ మధ్యలో ఉన్న డివైడర్స్లో మనం ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. మనం చూశారు. ఈ ప్లాంటేషన్ వల్ల సిటీకి బ్యూటిఫికేషన్ వస్తుందని మనం భావిస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మరి ఇక్కడ ఈ ఏదైతే మనకి మళ్ళీ వర్షాకాలం కాబట్టి మొక్కలు పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగి ఉన్నాయో వాటన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాం. ఇదంతా క్లీన్ చేసి మళ్ళీ బ్యూటిఫికేషన్ చేసే మార్గంలో ఇదొక ప్రయత్నం ఇలా కూడా చేస్తున్నాము. అట్లాగే మన గౌరవ దర్శకుల వరకు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క మద్దతుతో సహకారంతో ఈరోజు మళ్ళీ మనం స్టేట్ బ్యాంక్ వారి యొక్క సహకారంతో మారుగుడు బ్యాంక్ దగ్గర నుంచి మన జేఎన్టీయూస్ వరకు కూడా ఉన్న డివైడర్స్లో మనం ఈ మొక్కల పాతి కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. 10:30కి ఆ ప్రాంతంలో మనం స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఈ గ్రీనీనెస్ మనం చేసేటప్పుడు మనకి అదేవిధంగా ఇక్కడ మనకి ట్రీ గార్డ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి హార్టికల్చర్ శాస్త్రజ్ఞులు కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనకి ఇన్స్ట్రక్షన్గా కొద్దిగా అక్కడక్కడ కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయినాయి. అవి కూడా ప్లాన్ చేసేయమని హార్టికల్చర్ శాస్త్రం కూడా ఇన్స్ట్రక్షన్ జరిగింది. కంపల్సరీగా విత్-ఇన్ 3-4 డేస్లో వీళ్ళు కంప్లీట్ దట్ వర్క్. ఇదే విధంగా ఈ ఒక వారం రోజులు స్పెషల్ డ్రైవ్ పెట్టి ఈ బుషెస్ షేవర్స్ ఉన్నాయన్నీ కూడా తొలగించమని హార్టికల్చర్ శాస్త్రకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దట్ మ్యాన్ హ్యాస్ టు స్టేయింగ్ హియర్ అండ్ ఎలక్టెడ్ 2 పర్సన్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ క్లీనినెస్ చేయవలసిందిగా ఎవరైనా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక ఆ తర్వాత నిన్న హోటల్ మేనేజ్మెంట్ వారితో మన హోటల్ అసోసియేషన్ వారితో మన మీటింగ్ పెడతాం జరిగింది. దానికి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఈ లిక్విడ్ సాలిడ్ వేస్ట్ని మనం ఏ హోటల్ దగ్గర నుంచి ఆ హోటల్ దగ్గర నుంచి మనం అక్కడ స్టాగ్నేట్ చేసి అంటే ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టి ఆ డస్ట్బిన్లో పెట్టాక ఇంకా బయటికి వెళ్ళకుండా అక్కడే పెట్టి అక్కడి నుంచి దాన్ని మేము ఒక ఏజెన్సీ ద్వారాగా మళ్ళా టెండర్ని పిలిచి ఒక ఏజెన్సీ పిక్ చేసి ఆ ఏజెన్సీ ద్వారాగా మాత్రమే మనం ట్రాక్టర్ ఎంగేజ్ చేసి లేకపోతే వెహికల్ ఎంగేజ్ చేసి మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దగ్గరికి అక్కడ ప్లాంట్ దగ్గర మేము తీసుకుపోతాం. ఈ అనాథరైజ్డ్ ఫ్లెక్సెస్ ఏమున్నాయో తొలగించకపోతే మాత్రం ఇప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వారిపైన మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేను పదే చెప్తున్నాము తీస్తున్నాము మరో పక్కన పెట్టేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ప్రభుత్వం ఒక ఉత్తర్వులు ఇచ్చింది, గౌరవ కలెక్టర్ గారు ఒక ఉత్తర్వులు ఇచ్చింది, దాన్ని ఒబే చేయాలి తప్పించి కేవలం మన సంతోషం కొద్దీ లేకుంటే మీ యొక్క ఆనందం కొద్దీ మరి సిటీని ఫ్లెక్సిబుల్గా ఉంచి పాడు చేయొద్దని మీరు పదే చెప్తున్నాం. అయినప్పటికీ కొంతమంది అట్లే పెడితే చేస్తున్నారు. దీని విషయంలో మరి సిటీ
సంబంధించి ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసరో వారు ప్రత్యేక శ్రద్ధ వహించి తొలగించవలసింది కోరుతున్నాము. ఇదంతా కూడా సిటీ బ్యూటిఫికేషన్లో భాగంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా రెయినీ సీజన్ స్టార్ట్ అయింది. రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంటే మనకి సమ్మర్ డీఫిల్ట్రేషన్ అన్నీ కూడా డ్రైన్స్ అన్నీ కూడా మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాము. మేజర్ డ్రైన్స్ మనకి 67 కిలోమీటర్లు ఉన్నాయి. 67 కిలోమీటర్లు కూడా 65 కిలోమీటర్లు మనం చేయడం జరిగింది. ఇంకా మీడియం డ్రైన్స్ చూసినట్టయితే మనకి 87 కిలోమీటర్ వరకు వచ్చింది. 87 కిలోమీటర్లు కూడా మనకి 70 కిలోమీటర్ వరకు మనకు చేసేస్తాము. విదిన్ షార్ట్ పీరియడ్ యాక్చువల్గా నిన్నటితో అయిపోవాలి. వితిన్ 2-3 డేస్లో అది కూడా మనం కంప్లీట్ చేసేస్తాం. ముఖ్యంగా అందరికీ మనం చేసేది ఏంటంటే ఈ డీటీసీసీ చేసేటప్పుడు మనం మ్యాన్ హౌస్ దగ్గర చూసినట్లయితే విపరీతమైన ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసి ఇక్కడ ఆటిల్స్ అయిపోయి వాటర్ కదలకుండా వెళ్ళకుండా అయిపోతుంది. దానివల్ల మీ అందరికీ చెప్పేది ఏంటంటే పదే చెప్తున్నాము, ప్లాస్టిక్ బాటిల్ వేసి మేము డస్ట్బిన్ పెడతాం. అక్కడ ఏంటి బాబు అంటే తాగేసి వాటరు ఆ డస్ట్బిన్లో కాకుండా కాలంలో వేసేస్తున్నారు. అవి ఏమన్నా వెళ్ళిపోయి ఒక చోట స్టాగ్నెంట్ అయిపోవడం, దానివల్ల వాటర్ అంతా కూడా స్టాగ్నెంట్ అయిపోతుంది. అదేవిధంగా కొంతమంది ఇంకా దారుణం ఏంటంటే పదార్థాలు తినేసిన పదార్థాలు ప్లాస్టిక్ బ్యాగులు వేసి కట్టేసి మూటలు కట్టి ఆ డ్రైన్లో వేసేస్తున్నారు. అదేమో క్లోజ్ అయిపోతుంది. మరి అట్లా చేయడం మంచి పద్ధతి కాదు. విజ్ఞులైన మీ ప్రజలందరూ కూడా విద్యుత్తుతో గమనించింది. ఇంకా ఎల్డర్స్ని కూడా నేను ఇంకా చాలామంది నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, రోటరీ క్లబ్లు కానీ, లయన్స్ క్లబ్ కానీ, ఇతర సంఘాలు, రెడ్ క్రాస్ సంఘాలు కానీ, ఇతర సంఘాలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. వాలంటరీగా చాలామంది కూడా వేస్తున్న వాళ్ళు కొంచెం కాషస్ ఇచ్చి ఆపించవలసిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రక్షల విషయంలో కూడా మీరు సహకరించి దయించి కాకినాడని ఫ్లెక్సీగా చేయవలసిందిగా మీ అందరిని పదే రిక్వెస్ట్ చేస్తున్నామండి.